నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. రండి కదలి రండి నిదుగలు అలసి రండి ఉత్తగలా ఉనికి రండి ఉద్యమమై ఉడికి రండి కనుల నుండి బనుల నుండి కనకనాభి శిఖల నుండి గత చరిత్ర పుటల నుండి కృతజీవుల చేతుల నుండి చెమటోర్చిన సమజీవుల వ్యథల నుండి నెవురు దేశి నిదురలేచ ఈనాటికి నిప్పులవ్వ ఎవడైనా ఎముడైనా చల్లని ఓ చిల్లికవ్వ రండి కదలి రండి నిదురలేండి కలసి రండి ఉత్తగలా పురికి రండి ఉద్యమమై పుడికి రండి కనుల నుండి బనుల నుండి కనకనాభి శిఖల నుండి గత చరిత్ర పుటల నుండి కృతజీవుల చితుల నుండి చెమటోర్చిన సమజీవుల వ్యథల నుండి మే 31వ తేదీన సిద్ధేశ్వరం అలుగు సంబంధించిన 9వ వార్షికోత్సవ మహాసందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభను జయప్రదం చేయమని చెప్పేసి ఇక్కడ మనము వివిధ ప్రజా సంఘాలు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు నాయకులంతా కూడా కలిసి తీర్మానం చేసి ఇప్పుడు మన కూడపత్రికను రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయలసీమకు ప్రధానమైనటువంటి హక్కు శ్రీబాగ్ ఉడంబడిక. అక్కడి నుంచి కూడా మనం అన్నీ కోల్పోయినటువంటి ఈ హక్కుల్ని తిరిగి మనం సాధించుకోవడానికే రాయలసీమలో సిద్ధేశ్వరం అలుగు అనేటువంటిది మే 31వ తేదీన ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా పోయి అక్కడ శంకుస్థాపన చేసేటువంటి మహత్తర దినాన్ని శాశ్వతంగా మనం వార్షికోత్సవం జరుపుకుంటూ 9వ వార్షికోత్సవానికి జనాన్ని కదిలించడానికి ఈరోజు ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసి తీర్మానించి దాదాపు ఇక్కడ నుంచి ఒక 200-300 మందిని కూడా కదిలించేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం అందరూ కూడా కలిసి వస్తారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. ప్రజల్లో చైతన్యం పెంచుతూ మనం పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. మనం రాయలసీమకు భావితరాలకు ఖచ్చితంగా మనం వెలుగుబాట వేసేటువంటి ఈ సిద్ధేశ్వరం అలుగుతో పాటు మన ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాజెక్టు సాధనకు మనం కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. సిద్ధేశ్వరం అలుగు, సిద్ధేశ్వరం అలుగు కోసం ప్రజా శంకుస్థాపన జరిగి 9 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం పైన వేలాది మంది రైతులు తరలివచ్చి ఒత్తిడి తీసుకొని రావడానికి రాయలసీమ సాగు ప్రాజెక్టులు అన్నిటికీ కూడా ఆధారము పురాణమైనటువంటి సిద్ధురాలను సాధించినప్పుడే రాయలసీమలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులకు నీరు లభిస్తుందనేది మా విశ్వాసం, మా సైంటిఫిక్ ఫార్ములా. దానికి అనుగుణంగా ఈరోజు రాయలసీమలోని కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా రైతులు మాత్రమే కాకుండా మొత్తం అనంతపూర్, కడప, నెల్లూరు, ఒంగోలు, తర్వాత చిత్తూరు జిల్లా నుంచి రైతులు వేలాదిగా తరలిస్తున్నారు, వందలాదిగా వాహనాల్లో తరలిస్తున్నారు. కాబట్టి ఉద్యమాన్ని ఉధృతం చేసి అనుకున్న లక్ష్యం సాధించాలి. ఈరోజు చాలా మంది అనుకుంటారు సాగునీటి ప్రాజెక్టులు కానీ తాగునీరు కానీ కేవలము రైతులకే అనుకుంటారు. ఈ రైతుల కోసం మాత్రమే కాదు, రైతుల ఉద్యమం మాత్రమే కాదు. ఈరోజు నీరు, సాగునీరు కానీ తాగునీరు కానీ వ్యాపారస్తులకు అవసరం, హాస్పిటల్ కట్టుకునే వాళ్ళకి అవసరం, విద్యాలయాలకు అవసరం, తర్వాత రకరకాల ఫార్మా కంపెనీస్ పెట్టుకునే వాళ్ళకి అవసరం. అన్నింటికీ నీళ్ళు అవసరం కాబట్టి, నీరే ప్రాణాధారం కాబట్టి, నీరే అన్నిటికీ అవసరం కాబట్టి రైతులకే పరిమితం అనుకోకుండా ఈ భూమి మీద ప్రజలందరూ కలిసి అన్ని వర్గాల వారు, రైతులు కానీ
పేదవాళ్ళు కానీ ధనికులు కానీ పార్టీలకు అతీతంగా తరలి వచ్చి రేపు 31 జరిగే ఈ దేశ బహిరంగ సభను బ్రహ్మాండంగా డెవలప్ చేయడానికి అందరి సహకారం కోరుతున్నాం. అందరూ తరలి వస్తారని ఆశిస్తున్నాం. ఈ విజయం సాధించి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఈ దేశం అలుగు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, ఎంత తీవ్రంగా త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయడమే కాదు, అది పూర్తయినంత వరకు కూడా మన ఉద్యమాన్ని విరమించేది లేదు, కొనసాగిస్తామని చెప్పి ఈరోజు ప్రకటిస్తున్నాం. శేషాద్రి రెడ్డి, పందికొండ రిజర్వాయర్ ఆయకట్టు రిజర్వాయర్ సహాయక సమితి కన్వీనర్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.